హాయ్ అండి, మేము కోటేకొండ వెళ్తున్నాము. ఇదిగోండి చూడండి రోడ్డు. అసలు రోడ్డు అమ్మట చెట్లు అవి బాగా పచ్చపడ్డాయండి, సూపర్గా ఉన్నాయి. అదిగో ఒక్కసారి అలా చూడండి. ఇదిగోండి అసలు అందుట్లో పోయే దావులో కూడా మంచి మంచి గుళ్ళు, అదిగో మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. అదిగో చూడండి, అసలు సూపర్గా ఉంది. అసలు కోటస్వామి ఆ దయ ఉంటే మనం వెళ్ళగలుగుతాము. అదిగోండి మనం వెళ్ళే దావులోనే వస్తాడు ఆ కృష్ణుడు కూడా. వాటర్ ఉన్నాయండి, బుల్లె ఉన్నాయి. లోనికి వెళ్ళి ఫోటోలు దిగితే అదిగోండి కోటకొండ పైన ఇది. అదిగోండి చూడండి, కోటకొండ కాడికి మనం సోమవారం దర్శనం చేసుకోవటానికి వెళ్ళే దావులో నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా చెట్ల కింద కాసేపు అటు పక్కగా కొబ్బరికాయలు అమ్ముతున్నారు, గుడి పైన కూడా అమ్ముతున్నారు కొబ్బరికాయలు. అదిగోండి గుడి దక్షిణామూర్తి అండి. ఆయన దర్శనం చేసుకున్నాము. అంటే ఫోటోలు దిగకూడదంట. ఇగో మెట్లు ఎక్కుతున్నాము స్వామివారి కాడికి వెళ్ళటానికి. మెట్లు భలే ఉన్నాయండి. అసలు పైకి కోటకొండ నిజంగా ఒక ఉన్నట్టు ఉన్నాయండి, బాగున్నాయి మెట్లు. మెట్లు ఎక్కాక స్వామివారి దర్శనం అయిపోయాక నెక్స్ట్ పుట్టకాడికి పోవటానికి, అదిగోండి పుట్టకాడికి పోవడానికి మెట్లు ఎక్కుతున్నాము. కానీ స్వామివారిని ఫోటో తీయకూడదు అన్నారు, అందుకని వీడియో తీయలేదు స్వామివారిని. అదిగోండి పుట్టకాడికి వచ్చాము. పుట్టకాడ కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అటు పక్క కూడా వీడియో తీసాము చూడండి. అదిగోండి కార్తీక మాసం కదా, జనం ఫుల్గా ఉన్నారు అసలు. అదిగోండి అసలు జనం ఉన్నారు. ఓ ఫుల్. అసలు వీడియో తీయాలన్నా అసలు వల్ల కాలేదు, అట్నే ట్రై చేసాము. నెక్స్ట్ కోటకొండ కిందకి మామూలుగా పుట్టకాంచి దిగి వచ్చేటప్పుడు ఆ శివయ్య కాడికి పోయి అవి తీసాము వీడియోలు. అదిగో శివుడు ఉండే కాడ అదే పుట్ట దిగి వస్తూ ఉంటాం చూడు. ఎక్కేటప్పుడు అవపడతాడు, మనం దిగేటప్పుడు కూడా అవపడుతుంటాడు. ఆయన కాడికి వచ్చి నమస్కారం చేసుకున్నాం. నెక్స్ట్ ఇటు పక్క కిందగా ఉంటాడు శివుడు. అదిగోండి విగ్రహం మటుకి బాగుంది. అసలు దగ్గరగా చూస్తే సూపర్గా ఉన్నాయండి. అదిగోండి శివలింగం రూపము. నందీశ్వరుడు అంటే మనం పోయేటప్పుడు కనపడతాడు, కిందకు వచ్చినాక ఆయన దర్శనం చేసుకొని ఇంకొచ్చేటే ముందర శివయ్యని దర్శనం చేసుకున్నాక తర్వాత నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి. అసలు ముందర దర్శనం చేసుకున్నాము, తర్వాత బాబా గుడి కాడికి వచ్చాము. ఇదిగోండి కోటకొండలోనే బాబా వారు కూడా ఉండేది. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ అండి.